ప్రజలు రాజును అనుసరిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి రాజకీయంలో ఉండేవాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నాడు, ఖచ్చితంగా రాజకీయంలో ఉన్నా లేకపోయినా ఎవరిని రాజు అయినా ఎవరిని ఆశ్రయించాలి మనం. కానీ ఆశ్రయించేటప్పుడు ఎలాంటి వాడిని చూసుకోవాలి, భర్త కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే ఆశ్రయం అంటే అన్ని రకాల. సేవితవ్యో మహాన్ వృక్షక ఫలఛాయా సమన్వితక, సేవితవ్యో మహాన్ వృక్షక ఫలఛాయా సమన్వితక, యది దైవాత్ ఫలం నాస్తి ఛాయాకేన నివార్యతే, యది దైవాత్ ఫలం నాస్తి ఛాయాకేన నివార్యతే. ఎప్పుడు మనిషి ఎవరిని ఆశ్రయించాలి అంటే ఆర్థికంగానైనా మానసికంగానైనా ఏదైనా పెళ్లి చూపులు మంచి సంబంధం చూసినా ఎలా చూడాలి అంటే సేవితవ్యో మహాన్ వృక్షక, బాటసారి ఉంటాడు. పూర్వం బాటసారులు అంటే ఏమిటి అర్థం? నడిచి వెళ్ళేవాళ్ళు. ఈ బస్సులు ఉన్నాయా, రైళ్ళు ఉన్నాయా, ఏమున్నాయి? గుర్రబ్బళ్ళు ఎవరికో ధనవంతులకు ఉండేవి, మిగిలిన వాళ్ళకు ఉండేవి కాదు. నడిచి వెళ్ళేవారు. నడిచి వెళ్ళేవాడికి ఆయాసం వచ్చినా నీరసం వచ్చినా ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి? చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలి. అందుకే పూర్వకాలపు రాజులు అటు ఇటు మర్రి చెట్లు నాటించేవారమ్మ. మర్రి చెట్లు ఎక్కువ, మర్రి చెట్లు, రావి చెట్లు, మర్రి చెట్లు ప్రధానంగా, మామిడి చెట్లు ఇటువంటివన్నీ. ఎందుకంటే మామిడి చెట్టు ఫలాలని ఇస్తుంది, నీడని ఇస్తుంది. మర్రి చెట్టు ఫలాలని ఇవ్వదు, మర్రి ఫలాలు ఎవరు తినరు, కానీ నీడని ఇస్తుంది. మర్రి చెట్లే ఎక్కువ నాటించేవారు రాజులు. ఎందుకో తెలుసా? మర్రి వనస్పతి వృక్షం. మర్రి చెట్టు నీడ ఈ కాలంలో శీతకాలంలో వెచ్చగా ఉంటుంది, వేసవకాలంలో చల్లగా ఉంటుంది. ఎప్పుడూ బాటసారులు విశ్రమించవచ్చు. పైగా ఆదమరచి కాస్త అన్నం తిన్న తర్వాత నిద్ర వస్తుంది కదా, ఆ మర్రి చెట్టు కింద పడుకున్నా ఒకవేళ పైన మర్రికాయలు 4 ఒంటి మీద రాయలన్నా ప్రాణం పోదాం, ఎంతంతే ఉంటాయి. అదే శుభ్రంగా కొబ్బరి చెట్టు కింద పడుకుని అనుకో, ఓ బండం రాలేదంటే బుర్ర పగిలిపోతుంది. తాడి చెట్టు కింద పడుకునే అవకాశం లేదు, పడుకుంటే తాడి పండు రాలితే వీడి తలకాయ పగులుతుంది. అందుకే పూర్వం రాజులు మర్రి చెట్లు నాటించేవారు. అంత జాగ్రత్తగా ఆలోచించారు వాళ్ళు. ప్రజలు బాటసారు. ఎప్పుడు బాటసారికి ఇంకోటి కావాలి, పట్టు ఏదో పదార్థం తెచ్చుకుంటాడు. ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు సద్దన్నంలో తెచ్చుకుంటాడు. అక్కడ చెట్టు చెరువు ఉన్న చోటు చూసుకుని అక్కడ కూర్చుని చెరువులో కాళ్ళు చేతులు కడుక్కుని ఆ అన్నం తింటాడు, ఆ చెట్టు కింద పడుకుంటాడు. మళ్ళీ ఓపిక వచ్చాక నడుస్తాడు. కానీ మరి తెచ్చుకున్న అన్నం అయిపోయింది, ఇంకా ప్రయాణం చేయవలసిన దూరం ఉంది. ఓ రోజు 2 రోజులు ప్రయాణం చేస్తే కానీ వెళ్ళలేము. అప్పుడు ఏం చేస్తాడు? ఫలవృక్షాన్ని ఆశ్రయిస్తాడు. ఓ మామిడి చెట్టు, మామిడి పళ్ళు ఉండేది ఏదైనా ఆశ్రయించామనుకోండి, కనీసం రేగిపళ్ళు దొరికినా పర్వాలా, అవి ఏవో తింటాడు, కడుపు నింపుకుంటాడు, పెడతాడు. అందుకని చాణక్యుడు ఏం చెబుతున్నాడంటే వృక్షాల్లో ఏ వృక్షాన్ని ఆశ్రయించాలంటే సేవితవ్యో మహాన్ వృక్ష, ఒక పెద్ద చెట్టునే ఆశ్రయించు, ఎక్కువ ఫలాలు ఉండేదాన్ని ఆశ్రయించు, ఎక్కువ కొమ్మలు ఆకులు ఉండి నీడనిచ్చే చెట్టును ఆశ్రయించు.